ఒకసారి ఎవరికైనా తెలిస్తే చెప్పండి. స్త్రీలకి కూడా వేతనాల్లో తేడా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగాలైనా ప్రైవేట్ ఉద్యోగాలైనా చేస్తున్నాం కాబట్టి మాకు కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలి అనేది కొంత పల్లెటూరులో రేపు బయటికి వచ్చే కూడా అవకాశం లేదు. పెద్దలంతా ఆంక్షగా పెంచారనమాట. పల్లెటూరు పరిస్థితి మీకు తెలుసు కదా, ఆడపిల్లల్ని కనీసం 13 సంవత్సరాలు వచ్చినాయి అంటే బయటకు రానిచ్చేవాడు కాదు. కానీ ఆ రోజుల్లోనే మా నాన్నగారు ఆడపిల్లకి చదువు కావాలి, పంపించాలి అని బయటికి పంపించొద్దని మా అమ్మ వాళ్ళు గొడవ చేస్తే హాస్టల్లో పెట్టి చదివించారు. అయినా కానీ చదువు అందరూ మాత్రం 10th క్లాస్లో ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆడపిల్లకి చదివేందుకు అవసరం లేదు అంటే అప్పటికి మా రోజుల్లో. ఇప్పుడు అంటే పిల్లలందరూ చదివిస్తున్నాం. కానీ నా పిల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాలంటే భయం. బయటకు వెళ్తే కాదు, కనీసం మా వారి ఫ్రెండ్స్ వస్తే పరిచయం చేస్తానికి కూడా బయటకు వచ్చేదండి కాదు. ఆ రూపాయలు ఇంట్లో దాచుకోలేమా? దాచుకోగలం కదా. నేను రాను, నేను చేస్తానని చెప్పి అన్నా. తర్వాత కొంతమంది ఒక 10 మంది మహిళలు నా దగ్గరికి వచ్చి అక్కను లీడర్గా ఉంటే మేము జాయిన్ అవుతాము, మనం కూడా గ్రూప్ చేసుకున్నాము అంటే గ్రూప్ చేశారు. చేసిన 6 నెలలకే నాకు దీని మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది గ్రూపుల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ కాకుండా అప్పటి రూరల్లో ఉండేవాళ్ళం మేము. అప్పటి ఏపీడీ మేడం సెకండ్ మేడం నేను కట్టించాము. ఇది మన సంఘాల తరఫు నుంచి అన్ని జిల్లాలు తిరిగాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్ని జిల్లాలు తిరిగాను. తర్వాత కొన్ని కారణాల వల్ల పిల్లలు పెళ్ళిళ్ళు అవడం వల్ల, పిల్లలు అవడం వల్ల కొంతకాలం గ్రూపులకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు అన్ని బాధ్యతలు తీరిపోయి బాధ్యతలు తీర్చుకున్నాను. మళ్ళీ నేను గ్రూపుల మీద ఇంట్రెస్ట్ పెట్టి మళ్ళీ గ్రామ సంఘం అధ్యక్షురాలుగా ఎన్నికయ్యాను. మా గ్రామ సంఘానికి నా చేతనైన సేవ అంటే నేను సంపాదించిన దాంట్లోంచి ఒక 25,000 ఖర్చు పెట్టి గోడ కట్టించాను, కరెంటు పెట్టించాను, అలా పెట్టించాను. దానికి గోడకి కట్టించిన గోడకి సుమా చేయించాను. నాకు చేతనైనంత వరకు అంటే ఎక్కువ చేయలేకపోయినా నా పరిధి వరకు నేను చేసుకోగలిగి నాకు సంతృప్తి అనమాట. ఎందుకు చేస్తున్నావు అంటే అది నా తృప్తి కోసం. సంఘాల మీదుగా నేను ఎంతో కొంత బాగుపడ్డాను కాబట్టి ఆ సంఘానికి సేవ చేయాలనేది నా దృష్టి. అలాగే ఇప్పుడు కూడా లోన్ తీసుకుని మన సంఘంలో ఉన్న లోన్లు తీసుకుని చెరుకు రసం బట్టి పెట్టాను, డబ్బాలు మళ్ళీ స్టార్ట్ చేశాను. బాగానే సంపాదించుకుంటున్నాను. ఈ వయసులో కూడా ఒకరికి దగ్గర చేయకుండా నేనే ఒకరికి ఇచ్చే విధంగా ఉండాలనేది నేను పెట్టుకున్న కాదు, అట్లాగే ఉండాలని నా కోరిక. అలాగే కాదు, ఇంకా కూడా చాలామంది ఇట్లా చేస్తుంటారు. వాళ్ళని చూసుకోవడం మీరు అందరూ కూడా మీ పరిధిలో మీరు మీ పిల్లలకి అట్ ద సేమ్ టైం మన నగరానికి మన ఊరికి ఎంతో కొంత మనం చేతనైనటువంటి దేశం నాకేమి ఇచ్చింది అనకుండా నేను దేశానికి ఏం చేశాను, ఊరికి ఏం చేశాను అనేది మన కోసం మన దాంట్లోనే ఎంతో కొంత ఇతరులకు సాయం చేయాలనేది నా కోరిక. మీరు కూడా అలాగే చేస్తారని కోరుకుంటున్నాను. ఎంతసేపు మిమ్మల్ని ఇచ్చిందని క్షమించండి. అవకాశం నాకు ఇచ్చారు.
దినోత్సవం పురస్కరించుకొని మా నిజామాబాద్ 3 మండలాల పరిధిలో గల టీఎల్ఎఫ్లు అందరం కలిసి మా మెహ్మా సంపత్తితో కలిసి మేమందరం కలిసి ఈరోజు మహిళా దినోత్సవం ఇక్కడ నిజామాబాద్ 3 ఆఫీస్లో జరుపుకుంటున్నాము. మేము ఇక్కడ మా మహిళల యొక్క గొప్పతనాన్ని ఇన్ని రోజులు వాళ్ళు చేసిన కార్యక్రమాలు తదనంతరం వాళ్ళు ఇంకేం చేయాలి అనేది మేము ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. మా అందరి సమ్మతంతో మేము ఎంతో సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంతో మేము ఇక్కడ ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మా మెప్మా ఆధ్వర్యంలో గల 3 టీఎల్ఎఫ్కి సంబంధించిన ఓబీలము, ఆర్బీలము మరియు మా మెప్మా స్టాఫ్ కలిసి మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ విచ్చేసిన మహిళలందరూ చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. మరియు ఇక్కడ ఉన్న మహిళలందరూ ఇన్ని రోజుల వరకు మహిళా సంఘాలంటేనే భయంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అందరము బయటకు రావడము, మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలందరూ బయటకు వచ్చి ఇలా మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందుకు వెళ్ళాలని మా మహిళా సంఘాలు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇప్పటి వరకు చేసిన ఇందిరా మహిళా శక్తి యూనిట్స్ అలాగే ఇంకా మా మెప్మా ఆధ్వర్యంలో మా మహిళలకు ఎటువంటి సహకారం అందినా అది అందుకొని మేమందరం ముందుకు వెళ్ళి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. సంబంధించిన ఆఫీసు అందరికీ చూస్తూ ఉన్నాము. వాళ్ళు చాలా బిజీగా ప్రోగ్రామ్ అరేంజ్మెంట్లో నిమగ్నమై మీ అందరినీ ఇంత చక్కగా ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.